బిగ్ బాస్ 4వ వారంలో నామినేషన్స్‌లో సోనియాని కడిగిపారేసింది యస్మి. హౌస్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ సోనియా గురించి, ఆమె బాడీగార్డ్స్ గురించి గుసగుసలాడుతుంటారు. కానీ పైకి మాత్రం ఏమనరు. సీత, నైనిక, విష్ణుప్రియ, సోనియా గురించి చెవులు కోసుకుంటారు. కానీ సందర్భం వచ్చినప్పుడు నామినేషన్స్‌లో మాత్రం సోనియా గురించి, గేమ్ గురించి మాట్లాడరు. అయితే నిన్నటి నామినేషన్స్‌లో యస్మి మరోసారి తాను డేరింగ్ అండ్ డాషింగ్ అని అనిపించింది. ఉన్న విషయాన్ని బద్దలు కొట్టినట్టు మాట్లాడింది. నాకంటే తోపు ఎవరు లేరు ఇక్కడ అని పృథ్వీ, నిఖిల్‌ని చూసి రెచ్చిపోతున్న సోనియా బండారాన్ని బయటపెట్టింది. నీకంత సీన్ లేదు. నువ్వు వాళ్ళిద్దరిని ముందు పెట్టుకొని గేమ్ ఆడటం తప్పితే ఒంటరిగా ఆడటం చేత కాదు. కబుర్లు చెప్పడం తప్పితే అని ఇచ్చిపడేసింది యస్మి. ఇక నామినేషన్స్ తర్వాత కూడా సోనియా చెడుగుడు ఆడుకుంది యస్మి. మదర్, సిస్టర్ అని చెప్పి మీరు అటాచ్‌మెంట్ యాడ్ చేసుకున్నారు అని పృథ్వీ మాట్లాడుతుంటే ఎప్పటిలాగా మధ్యలోకి దూరింది సోనియా. దాంతో యష్మికి మండిపోయింది. హలో! నేను గేమ్‌ని గేమ్‌లా చూస్తా. నీలాగా కాదు. సిస్టర్, మదర్ అని చెప్పి అటాచ్‌మెంట్ యాడ్ చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వాడుకుంటున్నావు. ఇది క్లియర్ అన్నది యష్మి. దాంతో సోనియా నీ ఫోకస్ అంతా నిఖిల్, పృథ్వీపైనే ఉంది. నన్ను చూడటం లేదు కదా అని అంది. దాంతో యష్మి ఏయ్ ముందు నువ్వు నన్ను చూడు. నేనెవరు చూస్తున్నానో గమనించు అన్నది యష్మి. అప్పుడు సోనియా నవ్వుతూ ఇదేందయ్యా ఎక్స్‌ప్రెషన్స్ కన్నింగ్ నవ్వుకి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగానే ఉంది ఆమె నవ్వు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత కూడా యష్మి రెచ్చిపోయింది. తను చేస్తే నామినేషన్స్ మేం చేస్తే నామినేషన్స్ కాదు అని అన్నది యష్మి. ఆ తర్వాత ట్యాబ్ ఓపెన్ చేసింది. ప్రతిసారి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది అని ఏడ్చేసింది యష్మి. ఇక ఎవరు ఏడుస్తారా పట్టుకొని ఓదార్చేద్దామా అని కాసుకొని కూర్చునే సోనియా బాడీగార్డ్స్ నిఖిల్ యష్మిని హగ్ చేసుకుని తెగ ఓదార్చేశాడు. అతడు ఓదార్చుతున్నాడని మరింత ఎక్కువ ఏడ్చేసింది యష్మి. పాపం మణికంఠ అయితే తనకి హగ్ చేసుకుని ఓదార్చే ఛాన్స్ లేదని అలా తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉండిపోయాడు. ఇంకోసారి ఎవరినైనా హగ్ చేసుకున్నా, ఇష్టం లేకున్నా ఓదార్చినా బయటకు తోసేస్తా అని నాగార్జున గారు వార్నింగ్ ఇవ్వడంతో ఈ ఓదార్పు యాత్రలో భాగం కాలేకపోయాడు మణికంఠ. ఇక్కడ ఆసక్తికరమైన అంశం మరొకటి ఏంటంటే సోనియాని ఎవరైనా చిన్న మాట అంటే తన ఇద్దరు బాడీగార్డ్స్ నిఖిల్, పృథ్వీ టోన్ తగ్గించు అని నోరేసుకుని పడిపోతుంటారు. కానీ యష్మి, సోనియాల మధ్య హీట్ డిస్కషన్ నడుస్తున్నా కూడా వాళ్ళు మాత్రం సైలెంట్‌గానే కనిపించడంతో శుభసూచకమే. పైగా నిఖిల్, సోనియాని కాకుండా యష్మిని ఓదార్చడం ఇంకా మంచి పని అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కోసం మన ఛానల్‌ని చూస్తుండండి.